Hey guys, welcome back to our channel. So ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఈరోజు మా ఫస్ట్ డే అనొచ్చు. ఈరోజు సెకండ్ డే మా హోచిమిన్ సిటీ వియత్నాంలో. ఇక్కడ చాలా గోల ఉంది. నా వాయిస్ వినిపిస్తుందో లేదో కూడా నాకు తెలియదు, బట్ ఎనీవేస్ నేను మాట్లాడతాను. సో మేము ఈరోజు కుచి టనల్స్కి వెళ్తున్నాం. మా రూమ్ నుంచి Good morning, ladies and gentlemen. Can you help me write your full name and year of birth? Because sometimes the bullet check on the way. Yeah. So write your full name and year of birth. And driver, his name Nghĩa. Yeah, Nghĩa. My name Pham. Yeah. Our group today have 27 people. Yeah, 27. So we also pick up 4 more people. Yeah, but on the way we go to the tunnel. Yeah. Firstly, I would like to welcome all of you to Vietnam and thank you so much for waiting. Yeah. This is the first time you come to Vietnam? Yes. The first time? How do you feel about Vietnam? The weather? సో గైస్, హోచిమిన్ అనేది మంచి మూవింగ్ సిటీ అనొచ్చు వియత్నాంలో. ఇక్కడ యూనివర్సిటీస్ కోసం, జాబ్స్ కోసం కూడా వియత్నాంలో అదర్ ప్లేసెస్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది అండ్ సిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మాకు నైట్ టూర్లో. అండ్ ఇప్పుడైతే మేము కూచి టనల్స్కి స్టార్ట్ అయ్యాము. మా రూమ్ నుంచి మాకు 1 hour పడుతుందంట. అండ్ మేము ఈ కూచి టనల్స్ టూర్ అనేది క్లూక్లో బుక్ చేసుకున్నాము. అండ్ మాకు రూమ్ నుంచి పికప్ ఉంది అండ్ అలాగే టూర్ అంతా అయిపోయాక రూమ్కి డ్రాపింగ్ కూడా ఉంది. సో గైస్, మా జర్నీ అయితే కూచి టనల్కి స్టార్ట్ చేసేసాము. అండ్ ఇక్కడ ఫస్ట్ స్టాప్ టీ బ్రేక్ కోసం ఆపారు. అండ్ ఇక్కడ అలాగే ఎగ్ షెల్స్తో ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ చేస్తున్నారు. చూడ్డానికి చాలా బాగున్నాయి. ఇంకా చాలా ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి అండ్ మనకు కావాలంటే మనం కొనుక్కోవచ్చు కూడా. ఫైనల్గా 1 hour జర్నీ తర్వాత మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయాము. కూచి టనల్స్ గురించి చెప్పాలంటే బేసిక్గా వార్ టైమ్స్లో పీపుల్ ఎలా సర్వైవ్ అయ్యారో ఆ టనల్స్ లోపల, వాళ్ళు ఎలా వార్ చేశారు, ట్రాప్స్ కూడా అరేంజ్ చేస్తారు కదా, ట్రాప్ టెక్నిక్స్ కూడా చూపిస్తున్నారు. సో అవన్నీ కూడా ఇక్కడ కూచి టనల్స్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చూపిస్తున్నారు. సో రండి వెళ్ళి చూసేద్దాం. Okay, your turn. Who want try? No. Lady first. No. అదే ఓకే, ఎక్కడ ఎంత కిందకు ఉంది? కింద బేస్ పట్టుకోనాని. కింద 2 పుల్లల్లో ఉన్నాయి, వాటిని పట్టుకోవాలి. ఒక్క నిమిషం అంటే చూడు. ఓకే, చేతులు ఎత్తాల్సిన అవసరం కూడా లేదు. సరిగా పెట్టుకో. ఓకే. సెకండ్ పట్టుకో నాని. చిన్నరా నీ ఫ్లాష్ లైట్ పోడు, ఒక ఫోటో ఎడుపా. ఏం కనిపిస్తుంది అసి? చెట్టు వేర్లు అయి ఉంటాయి. కాదు, దాన్ని పట్టుకొని వెళ్తారు వాళ్ళు. సపోర్టింగ్ అది, ఇట్ ఈస్ సపోర్టింగ్ అది. గివ్ మీ యువర్ హ్యాండ్. వచ్చేసాడు. ఎలా ఉంది? హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఏంది ఎవరు ఎక్స్పీరియన్స్? ఇప్పుడు ఓకే. ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కూచి టనల్స్. అంటే వియత్నామీస్ అప్పట్లో, అంటే బ్యాక్ ఇన్ ద హిస్టరీ, వార్ జరిగేటప్పుడు ఎలా ఉన్నింది, లైక్ వాళ్ళు ఎలా హైడ్ చేశారు, లైక్ వాళ్ళు ఎలా ఫాట్ బ్యాక్ చేశారు, అండ్ వాట్స్ దేర్ సీక్రెట్ ప్లేసెస్, హౌ దే యూస్ టు హైడ్, అవన్నీ చెప్తున్నారు. లైక్ ఎలా టనల్స్ లోపల సర్వైవ్ అయ్యారు, ఏం చేసేవాళ్ళు, ఇంకా అన్నీ చెప్తున్నారు.
సౌండ్స్ వినిపిస్తున్నాయా, గౌన్ సౌండ్స్. సో ఇక్కడ షూటింగ్ కూడా ఉన్నట్టుంది. సో ఇప్పుడు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ అది చూపించి మిగతాది మళ్ళీ కంటిన్యూ చేస్తాం. You see the fish trap here? This one, it's called the fish trap. And then you can trap like this, they go inside the hole. Yeah, you can see the spine around here and one the spine in the middle here. Yeah, so when the people step here, it slide down and further in the middle. Yeah, if they step here, also slide down and further in the middle. Yeah, easy to get in, but very hard to get out. So they call a fish trap. Yeah, you see the seashore. It's I think both sides. So we call the seashore. చిన్న ఎలా ఉండింది ఇది మొత్తం నీకు టనల్స్ కూచి టనల్ నీకు అర్థమైందా వాళ్ళు చెప్పినవన్నీ? కానీ ఎక్కువ గసగస. అవునా, ఏమేమి చెప్పారు అంటే ఎందుకు ఈ టనల్స్ ఉన్నాయంట? కరెక్ట్, నీకు అర్థమైందా లేదా టెస్ట్ చేశాను. ఓకే, బాగా అర్థమైంది. అంటే నేను సరిగ్గా వినలా, నువ్వు ఎక్కువ విన్నావు కదా, అర్థమైందా లేదా అని. అండ్ నువ్వు ఒక టనల్కి కూడా దిగావు కదా, అది ఎందుకు? హైడింగ్కి ఇంకా బంకర్ నువ్వు చెప్పు. అంటే నీకు టార్చ్ చేసేదో చూసారు, అది కనిపించిందా? ఏం కనిపించింది? చాలా స్టిక్స్ ఉంది. చిన్న వాళ్ళు కదులుతున్నారే గైస్, వాళ్ళంతా బొమ్మలు. అవును కరెక్ట్. దగ్గరకు వచ్చాము. ఓకే, ఎనీవేస్ ఇది నా సైజుకి లేదు, అన్నీ ఒకే సైజులో ఉన్నాయంట. ఇది పెట్టుకుంటేనే చాలా బెటర్ ఉంది. అమ్మో, నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంది. సత్య నాకు టోపీ కావాలి. ఐ నీడ్ దట్ దోశ టోపీ, కోన్ టోపీ. Guys, ఇది ఒరిజినల్. अभी इकडे क्या शूटिंग? Guys, ఇది ఒరిజినల్ అంటే ఎల్లవా ముందరికి వెనక్కి వస్తున్నాయి. ఇది మాత్రం పోయేసి ఫైర్ మాత్రం. హే గాయ్స్, సో మేము కూచి టనల్స్ నుంచి వచ్చేసాం. అండ్ వచ్చేసాక ఒక 1 అవర్ అలా ఫ్రెష్ అయ్యి మేము ఇప్పుడు బెంటన్ మార్కెట్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు అక్కడ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో నెక్స్ట్ చెప్తాను. సో సీ యూ దేర్. మార్కెట్లో ఏమేమి ఉంటాయో అండ్ మేము ఏమేమి షాపింగ్ చేస్తామో మాతో పాటు మీరు చూసేయండి. బాయ్ బాయ్. గాయస్, ఈ బెంటన్ మార్కెట్ స్పెషాలిటీ ఏంటంటే అన్ని టాప్ బ్రాండ్స్ రెప్లికాస్ అయితే ఇక్కడ ఉంటాయి. షూస్ ఉంటాయి, బ్యాగ్స్ ఉంటాయి, ఇంక వాట్ నాట్. సో మీరు కానీ ఈసారి వియత్నాం అండ్ స్పెషల్గా హోచిమిన్ సిటీ బెంటన్ మార్కెట్కి వెళ్తే మీ గ్యాంగ్లో బాగా బార్గెయిన్ చేసే వాళ్ళని తీసుకెళ్ళండి. ఎందుకంటే మనం చాలా గట్టిగా బార్గెయిన్ చేసామనుకో మనకు కావాల్సిన రేట్కి ఇచ్చేస్తున్నారు. సో బెంటన్ మార్కెట్ని విజిట్ చేసి మీకు కావాల్సింది బాగా బార్గెయిన్ చేసి తీసుకోండి. తెలిసిందే కదా, మనం గుంపు ఆఫ్ లేడీస్తో వచ్చాం కాబట్టి రాగానే కూడా షాపింగ్ చేశారు. అండ్ అలాగే చూస్తున్నాము అంతా. ఇక్కడ 1 డేలో కుట్టిచ్చేస్తారంట, తెలుసా గైస్? చూడొద్దురా, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏం కొనుక్కున్నావు చిన్న చెప్పు?
Messi Inter Miami. నచ్చిందా? Messi is the best. పెట్టేస్తున్నా. వాటర్ బస్ ఇంటూ ద సైగాన్ రివర్ అన్నారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ థర్డ్ డే అనొచ్చు, ఆర్ఎల్స్ లాస్ట్ డే ఇన్ హోచిమన్ సిటీ అనొచ్చు. మావాడు చూడండి ఆకలికి ఎర్రగా అవుతున్నాడు. ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి కానీ మాకు ఎత్తుక్కొని పంపిస్తుంది, టైం లేదు. ఇది ఈరోజు లాస్ట్ డే ఇన్ హోచిమన్ సిటీ. నెక్స్ట్ మేము నైట్ ఫ్లైట్ తీసుకొని దనాంగ్ వెళ్తున్నాం. అక్కడ 4 days ఉంటాం. సో దనాంగ్ ఏం ఎక్స్ప్లోర్ చేస్తామో ప్రాబబ్లీ ద నెక్స్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి హోచిమన్ సిటీలో సైట్ సీయింగ్ ప్లేసెస్. ఇప్పుడైతే మేము వార్ మ్యూజియంకి వచ్చాము. చూసారా? వా. సో సత్య టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళాడు అండ్ మేము ఇక్కడ నీడ కోసం ఇక్కడికి వచ్చాము. లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ఇలాగే ఒక 4-5 ప్లేసెస్ ఆర్ 2-3 ప్లేసెస్ ఉన్నాయి. అవి చూసేసి మేము చెక్అవుట్ చేసేసి హోటల్ ఈవినింగ్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. అండ్ నైట్కి ఫ్లైట్ ఉంది అంతే. సో ఫస్ట్ ఏమేమి చూస్తామో చూసేద్దాం. సో ఇక్కడైతే ఎండగా ఉంది కొంచెం, అందుకని నేను తిరుపతి నుంచే అంబ్రెల్లాస్ క్యారీ చేసుకొని వచ్చాను. ట్యాన్ అవ్వకూడదు మిగులు, సో అందుకని చెప్పి. సో చూద్దాం రండి. గైస్, ఈ మ్యూజియంలో మొత్తం వార్కి సంబంధించింది. వార్లో ఏమేమి జరిగింది, ఏ వెపన్స్ యూజ్ చేశారు, ఎలా హైడ్ చేసుకున్నారు, వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నారు, నెక్స్ట్ జనరేషన్ ఎలా వచ్చింది, అక్కడ ఉందా? ఓకే, నెక్స్ట్ జనరేషన్ ఎలా వచ్చింది అన్నీ చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఇక్కడ ఆల్సో చిన్ను దగ్గర ఉందా? సర్లే మళ్ళీ తీసుకుంటా. ఎలా యూస్ చేశారు, ఎలా ఏంటి అని చెప్పి వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 17 years. ఓకే, వీళ్ళకి ఎన్ని ఇయర్స్ ఫైట్ చేశారు వాళ్ళు? 17 years. ఓకే, ఆల్మోస్ట్ 17 years ఫైట్ చేశారు వాళ్ళ ఫ్రీడమ్ కోసం. చాలా కష్టపడ్డారని చెప్పేసి చూస్తుంటే తెలుస్తుంది. ఆ పిక్చర్స్ కానీ అసలు కెమికల్స్ వల్ల బేబీస్ చాలా న్యూ బోర్న్ బేబీస్ అసలు సరిగ్గా
డెవలప్ కాకుండా నేను మధ్యలో ఎక్కడికి పోయా, చాలా హారబుల్గా ఉన్నారు. అండ్ అలాగే అన్నీ జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయలేకపోతున్నా ఎందుకంటే చాలా లెంతీ వీడియో వస్తుంది, ఓన్లీ వార్ మ్యూజియం మాత్రమే. సో అందుకని పైన చూస్తున్నా. సో మీకు కావాలంటే మీరు వియత్నాం వచ్చినప్పుడు యూ కెన్ విజిట్ అండ్ ఎక్స్ప్లోర్ ది వార్ మ్యూజియం టు నో మోర్. హే గైస్, సో ఇప్పుడు మేము వార్ మ్యూజియం తర్వాత ఓల్డ్ వియత్నాం హోచిమిన్లో ఓల్డెస్ట్ పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చాము. అందరూ వ్లాగ్స్, నేను కూడా కొంచెం రీసెర్చ్ చేసి చూసి ప్లేసెస్ వచ్చాము కాబట్టి వాటిల్లో చూసిన కొన్ని లొకేషన్స్ మేము ఎంత దాకా అయితే కవర్ చేయగలుగుతాం మా ఫ్లైట్ టైమింగ్స్ని బట్టి మేము కవర్ చేస్తున్నాం. సో ఇది పోస్ట్ ఆఫీస్ అంట. మాకు లోపలికి వెళ్ళి చూస్తే అంత టైం లేదు, ఎందుకంటే వీ హ్యావ్ టు గో టు ఎయిర్పోర్ట్ అగైన్ రెడీ అయ్యి, అందుకని చెప్పేసి ఇదే పోస్ట్ ఆఫీస్ గైస్. హే గాయ్స్, సో ఇప్పుడు మేము అక్కడ పోస్ట్ ఆఫీస్ చూసేసాం కదా. తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి కంప్లీట్గా అక్కడ నూడిల్స్ ఎక్కడో ఉంటే అవి తినేసి ఇప్పుడు మేము అలా తిరగడానికి, మా రూమ్ ఎదురుగానే ఉంది సెంట్రల్ మార్కెట్ అని. ఓ ఇదేనా 7-11 అన్నీ అంతే. సో మేము ఇలా మార్కెట్ అలా చూసేసి తర్వాత ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతాం. లగేజ్ అంతా మేము చెక్అవుట్ చేసేసి, కానీ లగేజ్ అక్కడ కింద పెట్టేసాము అదనమాట. సో హోచిమిన్కి ఇదే లాస్ట్. నాకైతే ఓకే, వియత్నాం స్టార్టింగే కదా.